హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అని షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మేము కాకినాడ బీచ్కి అనేది వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన దారిలోని మనకి ఈవినింగ్ మేము ఎగ్జాక్ట్ 3 o'clock వెళ్తున్నాము. ఆ టైంలో వీడియో అనేది షూట్ చేశాను అనమాట. ఆ చుట్టుపక్కల మనకి అగ్రికల్చర్ ఫీల్డ్స్ కానీ, ట్రీస్ కానీ, ఆ క్లైమేట్, వెదర్ సూపర్ ఉందండి. మేము సరిగ్గా ఊరు వెళ్ళే టైంకి బాగా క్లైమేట్ అనేది సైక్లోన్ అనేది ఉందన్నారు. సో ఆ టైంలో మేము బీచ్ అనేది వెళ్ళాలి. ఒకసారి చాలా సంవత్సరాలు అయింది. పాప అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట బీచ్ చూడడం. అండ్ చూస్తే పక్కన మనకి అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ ట్రీస్ కానీ, చిన్న చిన్న లేక్స్ ఏంటి చాలా బాగుంది వ్యూస్ అనేది. మీకు కూడా షేర్ చేశాను. మనకి విలేజ్ క్లైమేట్ చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. నాకు చాలా బాగా ఇష్టము. ఇక్కడ మనం బీచ్కి వెళ్ళే దారిలోని మనకి చిన్న చిన్న విలేజెస్ అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. మాకు దగ్గరే, మనకి 1 hour లోపు వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి 3-4 విలేజెస్ అనేది వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాకినాడ బీచ్ వెళ్ళే దారిలోని మనకి ఉప్పాడ, కొత్తపల్లి అని ఊర్లు ఉంటాయి. అక్కడ బాగా ఫేమస్ ఏంటంటే చేనేత వస్త్రాలు అనమాట. అంటే ఉప్పాడ టిష్యూ శారీ, ఉప్పాడ పట్టు చీరలు అండ్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్, ఇలా చాలా ఫేమస్ అనమాట. అక్కడ మనం ప్రతి అడుగు అడుగున మనకి అవి ఆ షాపులు అనేవి కనిపిస్తాయి. ఇంకా మెయిన్ రోడ్లోని ఎలా ఉన్నాయంటే మనకి లోపలికి వెళ్ళే కొద్దీ అంటే స్ట్రీట్స్లోకి, చిన్న చిన్న స్ట్రీట్స్లోకి, సందుల్లోకి వెళ్తే ఇంకా ఉంటాయండి. నేను ఒకరోజు ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు ఆ షాప్స్ అవన్నీ చూపిస్తున్నాను. అండ్ మనకి ఉప్పాడకు వెళ్ళేసరికి మనకి వాళ్ళు ఉంటారు కదా, చేనేత కార్మికులు, అంటే ఎవరైతే చీరలు తయారు చేస్తారో అండ్ వాళ్ళ హౌసెస్ కూడా ఉంటాయి. అది నేను ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీకు ఏదో ఒక వీడియోలో అనేది మీకు షేర్ చేస్తాను. అండ్ ఉప్పాడ సారీస్ అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మనకి వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఫారినర్స్ ఏంటి చాలామంది ఇక్కడ ఈ సారీస్ అనేది ప్రిఫర్ చేస్తారు. అంత బాగుంటాయి, అంత క్వాలిటీగా ఉంటాయి. మనకి ఉప్పాడ సారీస్ గురించి మనకి ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ చూడొచ్చు. సో ఇక్కడ మేము ఇప్పుడు రీచ్ అవ్వింది ఉప్పాడ అనమాట. మనం చూస్తే అన్ని షాపులే. సో ఎప్పుడైనా ఎవరైనా ఈస్ట్ గోదావరి వస్తే మాత్రం ఖచ్చితంగా ఉప్పాడ వెళ్ళండి. హ్యాండ్లూమ్ శారీస్ అండ్ పట్టు చీరలు అనేది మీరు కూడా ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మేము బీచ్కి వెళ్ళే దారి, మనకి ఉప్పాడ వెళ్ళే దారి అనమాట. ఇదంతా మనకి ముందుకు వెళ్ళే కొద్దీ మనం ఉప్పాడ రీచ్ అవ్వచ్చు. సో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకి చిన్న విలేజ్ వస్తుంది. అండ్ రైట్ సైడ్ వెళ్ళేసరికి బీచ్ రోడ్ అనేది వస్తుంది. మనకి ఇప్పుడు సైక్లోన్ అంటే తుఫాన్ ఉండడం వల్ల మనకి కొంచెం అలలు అది రోడ్డు మీదకి రావడం, రోడ్లు డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతాయి. మనకి ఒక్కొక్కసారి ఏంటంటే మనం చూస్తే వేవ్స్ అనేది, అంటే అలలు అన్నీ తాకడం వల్ల మనకి ఇంకా సముద్రం అనేది ముందుకి రావడం అనేది జరగడం వల్ల కొన్ని హట్స్ పోయినాయి, ఫిషర్ మ్యాన్స్ ఉన్న హౌసెస్ పోయినాయి. సో ఇది బ్యూటిఫుల్ బీచ్ అండి. ఇక్కడ నుంచి మనకి బీచ్ అనేది కనిపిస్తుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ విజిటర్స్ కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఎక్కువ లేరు. నార్మల్గా అయితే ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ మనకి సైక్లోన్ అనేది ఎక్కువగా మనకి ఉండడం వల్ల ఎక్కువ మంది రాలేదు. అండ్ రైట్ సైడ్ అయితే మనకి చిన్న చిన్న విలేజ్ అనేది కనిపిస్తుంది. అంటే అక్కడ ఫిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉంటారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి బీచ్ వ్యూ అండి. నిజంగా చాలా బాగుంటుంది. ఒక పక్కన ఊరు, ఒక పక్కన విలేజ్. అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ మనకి గ్రీనరీ అండి, గ్రీనరీ ఫీల్డ్ ఉంటుంది.
అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటుంది ఫుల్గా. ఒకవైపు రోడ్డు అండ్ ఒకవైపు మనకి ల్యాండ్ ఉంటుంది, అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ ఒకవైపు బీచ్ అనమాట. చాలా బాగుంటుందండి వ్యూ అనేది. అండ్ మనకి ఈ అలలు అనేది బాగా ముందుకు వచ్చినాయి అంటే మనకి వేవ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద పెద్దవి వస్తున్నాయో. అండ్ ఫిషర్ మ్యాన్స్ కూడా పాపం ఒక్కొక్కసారి వాళ్ళకి ఇదే టైంలో అండి అస్సలు వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. పాపం లోపలికి వెళ్ళి వాళ్ళు ఫిషెస్ అనేది తీసుకురావడానికి ఉండదు, వాళ్ళకి పాపం చాలా లాస్ అవుతారు. వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ ఏంటంటే ఈ ఫిషింగే అండి పాపం. కానీ ఇదే టైంలో వాళ్ళకి పాపం ఏమీ ఉండదు. కనుక మనం చూడవచ్చు చాలామంది అక్కడ రోడ్డు సైడ్ నించొని ఉంటున్నారు కొంతమంది ఫిషర్ మ్యాన్స్. ఇక్కడ రోడ్లు చూసారు కదా, చెప్పాను కదా వేవ్స్ అనేది రోడ్ మీదకి కూడా వచ్చి అట్ సైడ్ అవుట్ సైడ్ మనకి రైట్ సైడ్ ఉండే ఈ ల్యాండ్ దగ్గర వరకు వస్తాయండి వాటరు. ఒక్కొక్కసారి ఏదైనా సైక్లోన్, హెవీ సైక్లోన్ కానీ రెయిన్ పడినప్పుడు ఆ వేవ్స్ అనేది రోడ్ మీదకి వచ్చి అండ్ ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్తాయి. మనకి అలా కూడా జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే బస్సులో వెళ్ళిన వాళ్ళకి, కార్స్ వెళ్ళిన వాళ్ళకి, బైక్ మీద వెళ్ళిన వాళ్ళకి అలలు అనేది మీద కూడా పడతాయి, అలా కూడా ఉంటుంది. అండ్ మేమైతే బీచ్‌కి రీచ్ అవ్వాము. ఇక్కడ ఏంటంటే మనం నడవచ్చు. ఇంకా ముందర మీకు చూపించిన దగ్గర అయితే నడవడానికి ఉండదు. జస్ట్ మనం స్టాండ్ అవి ఆ స్టోన్స్ దగ్గర స్టాండ్ అవి నించొని చూడడమే. ఇక్కడ మేము ముందుకు రావడం వల్ల మనం బీచ్ లోపలికి వెళ్ళొచ్చు. మా అమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవ్వింది. ఎందుకంటే తను పుట్టి ఇన్ని సంవత్సరాలకి ఇదే ఫస్ట్ టైం అండి బీచ్ అనేది చూడడం. అండ్ నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళడం జరిగింది. అండ్ మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. సో, బీచ్ అనేది మనకి కొంచెం రిలీఫ్. అంటే మనం ఒకవేళ బీచ్ దగ్గర ఉన్న వాళ్ళైతే కనీసం ఒక మంత్లీ వన్స్ గానీ, లేదంటే 2 మంత్స్‌కి ఒక్కసారి గాని వచ్చి మైండ్ రిలీఫ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్‌లో మనకి బీచ్‌లు ఏమి ఉండవు. కానీ మా అమ్మాయి ఎప్పుడు అడిగినా బీచ్‌కి ఎప్పుడు తీసుకువెళ్తారు అని అడిగింది. సో, ఈసారి ఇప్పుడు కుదిరిందండి ఇన్ని సంవత్సరాలకి. అండ్ మనం ఈ బీచ్ ఏంటంటే చాలా మూవీస్ కూడా మనకి ఇక్కడ షూటింగ్ అనేది జరిగింది. చాలా ఫేమస్. అండ్ ఇక్కడ దగ్గరలో కూడా మనకి ఇంకా ఫేమస్ చెప్పాలంటే ఉప్పాడ చీరలు కూడా చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇంకా అంతగానే చెప్పాలంటే విలేజ్ క్లైమేట్ అండి సూపర్ ఉంటుంది. అదైతే మనం పేరు పెట్టడానికి ఉండదు. నిజంగానే మీరు ఎప్పుడు కుదిరినా సరే మీ ఊరు వెళ్ళి ఎంజాయ్ చేయండి విలేజ్‌కి వెళ్ళి. సో, మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ బీచ్ అనేది. మా అమ్మాయి అయితే ఇంకా ఉండొచ్చు, ఇంకా ఉండాలి, ఇంకా ఉంటే బాగుంటుంది కదా అంది. కానీ ఉండే కొలది మనకి నైట్ అవ్వే కొలది ఇంకా మనకి ఆ వేవ్స్ అనేది పెద్ద పెద్దవి అవుతాయని చెప్పారు. కనుక ఎక్కువసేపు ఉండడం కన్నా ఒక 1 అవర్ ఉండి వెళ్ళిపోతే బెస్ట్ అని మేము జస్ట్ 1 అవర్ అనేది ఉండి మేము రిటర్న్ అవ్వాలని అనుకున్నాము.
అండ్ మేము వచ్చి 1 అవర్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఈవినింగ్ కూడా అవుతుంది. సో మేము ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది మేము వెళ్ళే దారి అనమాట. అంటే మా మదర్ ఇన్ లా హౌస్, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మన కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే రోడ్లు అనేది అసలు బాగాలేదు. అండ్ ఇప్పుడు మనకి హైవే అనేది రావడం వల్ల మనకి హైవే పక్కన ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, నార్మల్ ల్యాండ్స్ కానీ బాగా రేట్స్ అవి బాగా వస్తున్నాయి. అండ్ ఈ హైవే ఏంటంటే మనకి డైరెక్ట్ వైజాగ్ అనేది ఉంది. మనకి ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం కానీ అండ్ పొల్యూషన్ అనేది ఊర్లోంచి వెళ్ళాలని ఏమీ అవసరం లేదు. అండ్ మనకి కొంచెం ముందుకు వెళ్తే టోల్ గేట్ వస్తుంది. సో ఇంకా మేము ఊర్ల నుంచి వెళ్ళే బదులు హైవే నుంచి వెళ్ళేసరికి మనం తొందరగా రీచ్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు చిన్న వ్లాగ్ అనేది మీకు షేర్ చేశాను. మా హ్యాపీ మూమెంట్స్ కూడా మీకు షేర్ చేశా. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే బెల్ బటన్ నొక్కండి అండ్ ఆల్ అని నొక్కండి. టేక్ కేర్, బాయ్.